ఆ 12 మందిని కనడానికి అమ్మ పడిన కష్టం ఏమై ఉంటుంది? ఎవరికీ తెలియదుగా, ఎవరు మాట్లాడరుగా. మాట్లాడరు. మనం కూడా ఇప్పటికీ కర్రబెట్టిన సౌండ్కి భయపడ్డాం కానీ కన్న తల్లికి భయపడలేంగా. అదే కదా, అమ్మ అంటే టేక్ ఇట్ గ్రాంటెడ్. గ్రాంటెడ్ కదా. అమ్మ 24 గంటలు కనపడుతుంది, అమ్మాయి గొడ్డు చాకరీ చేస్తుంది, డోర్ మ్యాట్ లాగా అలా ఇంట్లో పడి ఉంటుంది. మన అమ్మల పరిస్థితి కూడా అదే. ఇప్పుడు నా జనరేషన్లో కూడా మోస్ట్ ఆఫ్ ద విమెన్ ఆర్ లైక్ దట్. ఏదో బయటికి వచ్చి జాబ్ చేసి మళ్ళీ ఇంటికి వెళ్ళి చాకరీ చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ట్రూ ట్రూ ట్రూ. నేను ఐ వాజ్ రీడింగ్ సంథింగ్, ఏదో డూమ్ స్క్రోలింగ్ చేయకుండా ఐఎమ్ రీడింగ్ సమ్ ఆర్టికల్ అండ్ పీపుల్ ఆర్ లైక్ ఇంకా ఇంకా అమ్మతనం అంటే ఆడతనమే, ఇంకా పిల్లల పెంపకం అంటే అమ్మే. ఇప్పుడు నాకు ఇది ఫర్ ఎవర్ ఉండే డౌట్. ఇది సమాజం పరువుని, ఇంటి మర్యాదని, ఇంటి బాధ్యతని అన్నీ ఆడవాళ్ళకే ఎట్లా చెప్పింది అనేది పెద్ద డౌట్. అది నాకు. వీళ్ళకి పెద్ద బాధ్యత ఇచ్చిందని అనుకుంటున్నాను నేనైతే. ఏం బాధ్యత? సమానంగా ఉండాలి కదండి. అవును, వాళ్ళని ఫ్రీ చేసేసారు, వీళ్ళ మీద బాధ్యత ఎక్కువ పెట్టేశారు. ఎగ్జాక్ట్లీ కదా. అంటే నౌ దట్ విమెన్ ఆర్ క్వశ్చనింగ్, అంటే మరి మరి మనం చాలా తరాలు వెనక్కి వెళ్ళి మాట్లాడుకోవాలి. ఏంటి అంటే, నా పిల్లల్ని ఎవరు చూసుకుంటారు, నన్ను ఎవరు చూసుకుంటారు, నాకు తిండి ఎవరు పెడతారు, నా పిల్లలకి కడుపు ఎలా నిండుతుంది అన్న దాంట్లో నుంచి డామినెన్స్ వెళ్ళిపోయింది. అది ప్రేమతో ఎంతవరకు జరిగిందో తెలియదులే కానీ పవర్ ప్లేలోనే జరిగింది అని అనుకుంటాను నేను. అబ్సల్యూట్లీ అంతే కదా. అబ్సల్యూట్లీ అంతే, నో డౌట్ అందులో. ఇప్పుడు మా మా అమ్మలు, మా అమ్మమ్మలు, నాన్నమ్మలు వీళ్ళెవరు ఉద్యోగాలు చేయలేదు, వాళ్ళ ఇంట్లో హౌస్ వైఫ్లానే ఉన్నారు. అమ్మో, ఈయనతో నాదే గొడవ అయితే, లేదా ఈయనతో నేను విభేదిస్తే, నా పిల్లల్ని వెళ్ళిపోతే, నన్ను వదిలేసి వెళ్ళిపోతే నేను ఎలా బతకాలి, నా పిల్లల్ని ఎలా బతికించుకోవాలి అన్న భయంలోనే వాళ్ళు ఉన్నారు. అయితే ఇప్పుడు ఏమంటున్నారు, వీళ్ళకి ఫ్రీడమ్ ఎక్కువైంది, ఇన్కమ్ ఎక్కువైంది కాబట్టి వీళ్ళు కాంప్రమైజ్ అవ్వట్లేదు, కొంచెం కూడా సర్దుబాటు లేదు, అందుకే వెళ్ళిపోతున్నారు అని. ఇట్స్ టైమ్ ఫర్ మెన్ టు డూ సర్దుబాటు. ఇట్స్ అబ్సల్యూట్ రైట్ టైం. అంటే ఒక జనరేషన్ మనకి, మన మన మధ్యలో ఉన్న జనరేషన్ స్ట్రాంగ్ ఇండిపెండెంట్ ఉమెన్ ఎట్లా అవ్వాలో చెప్పింది కానీ ఆడపిల్లలకి స్ట్రాంగ్ ఇండిపెండెంట్ ఉమెన్తో ఎట్లా బతకాలో చెప్పలేదు మగపిల్లలకి. నిజంగానే ఒక లేడీ ఇండిపెండెంట్ అయ్యి స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉంటే కనుక వాళ్ళని ఎలా భరించాలి అనేది ఇంకా మేల్కి అలవాటు అవ్వాల తెలీదు. ఐ థింక్ ఇక్కడ నుంచి అలవాటు అవుతుందేమో, ఇక్కడ నుంచి రాబోయే జనరేషన్స్కి అలవాటు అవుతుంది. అవ్వాలి, వాళ్ళు అలవాటు చేసుకోవాలి. ఇట్స్ హై టైం. ట్రూ. నేను రీసెంట్గా మా అమ్మగారితో మాట్లాడినప్పుడు మా అమ్మగారు మాట అన్నారు, ఎప్పుడో ఒక 100 మందిలో ఝాన్సీ లక్ష్మీబాయి ఒక్కళ్ళుంటే, ఒక్కళ్ళుంటే, ఒక సరోజినీ నాయుడు ఒక్కళ్ళుంటే, ఇందిరాగాంధీ ఒక్కళ్ళుంటే వాళ్ళనే తలుచుకుని ఉండేవాళ్ళు. ఇప్పుడు అమ్మాయిల్లో ఆ కెపాసిటీ పెరిగింది. అలాంటి వాళ్ళు, అలాంటి క్వాలిటీస్ ఉన్న వాళ్ళు, స్ట్రాంగ్ విమెన్ పర్సంటేజ్ వైజ్ పెరుగుతూ వస్తున్నారు. ఐఎమ్ హ్యాపీ. ఇప్పుడు ఏమవుతుందంటే వీళ్ళని క్వశ్చనింగ్ చేస్తున్నారు, ఇలా ఎందుకు చేస్తున్నావు అని అడుగుతున్నారు. వీళ్ళకి ఏమైంది, జనరేషన్స్ వీళ్ళ జీన్స్లో ఉండిపోయింది ఏంటి అంటే, లేడీ అని అంటే పడి ఉండాల్సిందే, పద్ధతిగా చెప్పెళ్ళాలి, చెప్పులు వేసుకెళ్ళాలి, అలవాటు అయిపోయింది. కాబట్టి ఇప్పుడు క్వశ్చన్ చేసినా, ప్రశ్నిస్తున్నా, నేను ఇలా ఉంటాను అని అన్నా దాన్ని డైజెస్ట్ చేసుకోవడానికి కొంత టైం పడుతుందేమో అని అనుకుంటున్నాను. కొంత టైం పట్టడం కూడా ఇట్ కమ్స్ ఫ్రమ్ అన్ ఓపెన్ మైండ్ ఓన్లీ. మళ్ళీ అసలు చేంజ్ అవుతుంది అన్నది రియలైజేషన్ రావాలి కదా. ప్రపంచం ముందుకు కదులుతుంది అని ఆలోచించాలి కదా. చాలామంది నేను జడ్జెస్తో వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఎవాల్వ్ అవుతున్న సమాజం గురించి, సరే అంజలి వీళ్ళు చదువుకుంటున్నారు, సంపాదిస్తున్నారు, మరి కొద్దో గొప్ప బేర్ చేసే కెపాసిటీ లేకపోతే ఎలాగా? ఏంటది బేర్ చేసేది? ఒక మాట అన్నా ఎందుకు పడాలండి? ఒక దెబ్బ వేసిన చేతులు తలుపు సందులో బట్టి కిటకిట నలిపేయాలి, ఇట్లా రాలిపోవాలి వేళ్ళు, అనుమానించిన పని పాట లేని వ్యవహారం ఇదంతా. సో ఎందుకు అనేది అంటే నేను అన్నాను, అది ఇన్నాళ్ళు భరించే కదండి ఉన్నారు, అక్కడి నుంచే రెవల్యూషన్ వచ్చిందని ఎందుకు అనుకోకూడదు మనం? రెవల్యూషన్ వస్తుంది కదండి, అణచివేత ఎన్నాళ్ళని ఎలా కొనసాగుతూ ఉంటుంది? దెబ్బేయడం ఏంటిది నార్మల్ విషయమా? మనిషికో మాట, గొడ్డుకో దెబ్బ కదా. గొడ్లమా మనం తెలియకుండా? ఇప్పుడు ఐల్ బి వెరీ ఆనెస్ట్, మీరు చూడలేదా డొమెస్టిక్ అబ్యూస్ ఇంట్లో? చూసాను, నేను చూసాను, మన ఇద్దరం చూసాం కదా. చూసాం. మరి బయట జనాల ఆడపిల్లల పరిస్థితి ఏంటి? అవును, ఇన్ని తరాలుగా చూసి చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? పెట్రోల్ పోసి తగలబెట్టిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? గ్యాస్ సిలిండర్లు లీక్ చేసి చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అమ్మాయి మొన్న ఎవరో తమిళనాడులోనో మలయాళీ ఒక అమ్మాయి, మొన్న మా హస్బెండ్ నన్ను నరకం చూపిస్తున్నాడని చెప్పి గుళ్ళో తండ్రికి 7 వాయిస్ నోట్లు పెట్టి చచ్చిపోయింది. అవును, చూసాను. ఏం దౌర్భాగ్యం అండి ఇది. ఇంకా మళ్ళీ భరించాలా?
ఇక్కడ రెండు విషయాలు, మీలాగా హెడ్ స్ట్రాంగ్ గా ఉన్న వాళ్ళేమో అర్థం చేసుకోకుండా ఈ అమ్మాయి ఫెమినిస్ట్, ఈ అమ్మాయికి పెళ్లి అవ్వడం కష్టం అని ఇంకా feminist ఇలా అని అంటున్నారు. ఇంగ్లీష్ పదం అన్నారు, నన్ను తెలుగులో అంటారు చాలా చాలా పదాలు, నవ్వుకొని వదిలేస్తున్నాయి పోరా ఎంతకు మించి అలా బాగుపడలేదు. సెలబ్రేట్ చేస్తారు. అలా అని ఇప్పుడు ఈ అమ్మాయి సౌమ్యంగా చాలా నమ్రతతో అలాగేనండి అని అనుకునే అమ్మాయిలనేమో ఇలా హింసించి వాళ్ళు మానసికంగా శారీరకంగా హింసిస్తే వాళ్ళు పాపం సూసైడ్ చేసుకుంటున్నారు. ఇది ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ఉండాల్సిన అవసరం ఉందా? ఖచ్చితంగా ఉంది. ఆ బ్యాలెన్స్ తీసుకొచ్చేది ఫెమినిజం, వీళ్ళకి అర్థం కాదు. ఫెమినిజం అంటేనే అదొక పెద్ద భూతైపోయింది, చాలా నెగిటివ్. టెర్రరిజం అది. అది కరెక్ట్ వర్డ్ తీసుకోవట్లేదు యాక్చువల్లీ. అసలు తెలియదు కదా దాని అర్థం ఏంటో తెలియదు కదా చాలా మందికి. ఎవరన్నా ఇన్ని ఫోన్లు ఉన్నాయి కదండి, గూగుల్ చేయొచ్చు కదా ఫెమినిజం అంటే. నేను చేసి చూపించిన ఎప్పుడు మంచి బ్యూటిఫుల్ గూగుల్లో అనుకున్నా మీరేమని ఫీల్ అవుతారు? వాట్ ఈస్ ద ఫెమినిజం ఎగ్జాక్ట్లీ? ఈక్వాలిటీ ఆన్ ద బేసిస్ ఆఫ్ యువర్ జెండర్, సెక్సెస్, అంతే. అది కూడా సెక్షువాలిటీని ఇంక్లూడ్ చేసుకున్న మూవ్మెంట్ కూడా ఇప్పుడు నడుస్తుంది, 4th వేవ్ ఐ గెస్. ఇప్పుడు సొసైటీలో కొంతమంది అడిగే అవకాశం ఉంది ఈక్వాలిటీ అన్న పాయింట్లో. అబ్బాయిలు ఇంతకుముందు సిగరెట్లు తాగేవాళ్ళు ఇప్పుడు అమ్మాయిలు తాగుతున్నారు, అప్పుడు తాగేవాళ్ళు అబ్బాయిలు ఆల్కహాల్, ఇప్పుడు అమ్మాయిలు ఆల్కహాల్ తాగుతున్నారు, ఇప్పుడు 10 మంది అమ్మాయిలతో తిరిగారు, ఇప్పుడు అమ్మాయిలు కూడా అబ్బాయిలతో 10 మందితో తిరుగుతున్నారు. సో ఇదేనా ఈక్వాలిటీ అంటే అని అడిగే సమాజానికి మీరేం చెప్తారు? అది అమ్మాయి తిరిగినా తప్పే, అబ్బాయి తిరిగినా అబ్సల్యూట్. అమ్మాయి తాగినా లివర్ పోయిద్ది, అబ్బాయి తాగినా లివర్ పోయిద్ది. అబ్బాయి కొట్టిన అదేంటిది లంగ్స్ పోతాయి, ఎవరికైనా అంతే కదా. దిక్కుమాలిన ఈక్వాలిటీ ఇక్కడ ఎందుకు కావాల్సింది? ఇక్కడ కాదు కదా. ఉద్యోగంలో ఎంత స్టాటిస్టికల్లీ ఆపర్చునిటీ దొరుకుతుంది, నాకెంత దొరుకుతుంది అని కదా నేను ఆలోచించాల్సింది. నీకు లేబర్ లో ఎంత వేజెస్ ఇస్తున్నారు, నాకు సమానంగా గంటలు కష్టపడితే నాకెన్ని డబ్బులు ఇస్తున్నారు అని కదా. నీకు ఎగ్జామ్ లో ఏ కోటా ఉంది, నాకే కోటా ఉంది. ఇప్పుడు ఆఫీస్లో 2-3 ఎవరన్నా లీడ్లు ఉంటే అంతే సమానంగా 2-3 ఆడపిల్లలు లీడ్లు ఉంటున్నారా అని కదా నేను చూడాల్సింది. ఈ ఎవరు తెలుసా ఈ మాటలు మాట్లాడేది? అంతా ఒక బ్యాచ్ ఉంటుంది. ఇదే నడుము చూపించుకుంటూ ఇదే బొడ్డు చూపించుకుంటూ అబ్బాయిలు డ్రెస్లు వేసుకుంటే నవ్వుతారా నవరా? నో ప్రాబ్లం. నవ్వుతారా నవరా రోడ్డు మీద? ఎవరు నవ్వేది? మళ్ళీ ఆ సమాజమే. అదే సమాజం నవ్వుతుంది, వాడిని చూడాలని అనిపించదు. బట్ అమ్మాయి వేసుకుని వెళ్ళినప్పుడు 10 మంది చూపుని అట్రాక్ట్ చేస్తుంది వీళ్ళ బాధ. అలా ఎందుకు కండిషన్ చేయబడ్డాము? ఎన్నాళ్ళుగా కండిషన్ చేయబడ్డాము? ఎన్ని తరాలుగా మనం అలా మనం బేసికల్లీ మన చూపులకి లింగాన్ని అంటించుకొని తిరుగుతున్నాం. స్త్రీలింగమా పులింగమా అని ఇట్లా వెతుక్కొని ఓకే మగాడు చేస్తాడు, నాకేం పెద్ద ఫరక్ పడదు. షిట్ అమ్మాయి చేస్తుంది, ఐ హ్యావ్ ప్రాబ్లం. నీకెందుకు రా ప్రాబ్లం? నువ్వు ఎవరు అసలు? నీకెందుకు ప్రాబ్లం? నీకు నచ్చలేదా? చూపు తిప్పుకొని వెళ్ళిపో. బేసిక్ ఐ టెల్ యూ వన్ థింగ్ అండి, వన్ బేసిక్. ఐఎమ్ స్టిల్ ట్రయింగ్ టు ఫిగర్ అవుట్ సెంటెన్సెస్. ఇప్పుడు రోడ్డు పైన ఒక అమ్మాయి వెళ్తుంది, ఆ అమ్మాయి చాలా కంఫర్టబుల్గా అమ్మాయికి నచ్చిన టీషర్ట్ వేసుకొని వెళ్తుంది. అండ్ రోజు చీరలు కట్టుకొని బతికే సమాజం ఇది కాదు. అవును, చాలా కష్టం, చాలా కష్టం. కడ్లీ కథల్లో ఒక కథ రాశాను, నో మోర్ సారీ అని. సారీ నో మోర్ ప్రాపర్ కథ అది. అదేంటి, ఆ అమ్మాయి టీషర్ట్ వెళ్తుంది, 10 రకాల చూపులు ఆ అమ్మాయి ఎదభాగం వైపు చూస్తాయి. ఆ అమ్మాయి అయ్యో 10 మంది చూస్తున్నారు, నేను ఎలా రేపటి నుంచి చున్నీ మెడ చుట్టూ కప్పేసుకొని పీక పిసికేసుకొని బతికేలా అంటే ఇంకా ఎప్పుడు అమ్మాయి ప్రశాంతంగా గాలి ఆడేటట్టు బతికేది? హ్యూమన్స్కి ఎవరికైనా గాలాడటం ఇంపార్టెంట్ కదండి. సూర్యుడికి మంటకి ఎండాకాలానికి ఆడ మగ తేడాలు ఉండవు కదా. అంతే కదా, మనిషి పైన ఎంతో జంతువు పైన కూడా అంతే ఎండ వస్తుంది కదా. వెరీ వెరీ నార్మల్ విషయం ఇది. ఇప్పుడు అదే రోడ్డు పైన వీ కమ్ అక్రాస్ అ లాట్ ఆఫ్ ఓల్డ్ ఉమెన్, కొన్నిసార్లు బట్టలు ఉండకుండా చిరిగిపోకుండా వాడని అయ్యో పాపం అనుకుంటారు కదా. అది కదా అయ్యో పాపం అనడానికి ఏంటి? దేర్ కమ్స్ ద క్లాస్ డిఫరెన్స్. క్లాస్ డిఫరెన్స్ ఉంది, పైగా సెక్స్ అపీల్ తో చూడలేడు. అవును, ఏజ్ కూడా ఉంటుంది కదా ఆవిడ. సెక్స్ అపీల్ తో చూడను అనుకోవడం ఆ మనిషి తీసుకుంటున్న కాన్షియస్ చాయిస్ ఆ స్త్రీ వరకు మాత్రమే. అది కాన్షియస్ చాయిస్ అయినప్పుడు ఇది కూడా కాన్షియస్ చాయిస్ అవ్వాలి కదా. ఇది కూడా కాన్షియస్గా డెసిషన్ తీసుకొని మొహం తిప్పుకోవాలి కదా. నీకు అన్కంఫర్టబుల్గా ఉంటే నో, యు ఆర్ వెరీ కంఫర్టబుల్ టు లుక్ ఎట్ హర్, బట్ యు ఆర్ నాట్ కంఫర్టబుల్ హర్ బీయింగ్ హర్ సెల్ఫ్. నువ్వు అలా ఓపెన్ చేసుకుని తిరగడమే తప్పు కదా, చూడకూడదన్నమేమి? చూడకుండా ఉండడమే కదా విచక్షణ. తిరగడం తప్పు కదా మరి. ఇప్పుడు హీరోయిన్లు ఉంటారండి, సినిమాకి అవసరం కాబట్టి ఆ పాటలు పాడుతున్నారు, ఆ డ్రెస్సులు వేస్తున్నారు. జనరల్ పబ్లిక్ ఏం సంబంధం అనేది? సరే నేను ఒక క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని, మీరు జుట్టు ఎందుకు విరబోసుకున్నారు? మీడియాకి. ఇదే జుట్టు కనుక నేను జడేసుకుంటే ఏంటి ఊరి నుంచి ఇప్పుడే వచ్చినట్టుంది అన్న కమెంట్స్ నేను కింద చూశాను. ఒక ఇంటర్వ్యూలో ఇలా జుట్టు విరబోసుకుంటే నేను నీకు ఇంటర్వ్యూ ఇవ్వను. ఏమన్నారు మీరు? మరి నేను ముడి పెట్టుకుని వచ్చాను,
ముడి పెట్టుకుని వచ్చా, ఎందుకంటే నాకు ఆయన ఇంటర్వ్యూ ఇంపార్టెంట్. నేను ఇలా నా హెయిర్ పెద్ద ఇంపార్టెంట్ కాదు నాకు అనుకుని, అలాగేనండి. కొంతమంది అంటారు మీరు చీర కట్టుకుంటేనే ఇంటర్వ్యూ ఇస్తానండి, మీరు తెలుగులో మాట్లాడితేనే మీకు ఇంటర్వ్యూ ఇస్తాను. ఎవరండి వీళ్ళంతా ఎందుకు చేస్తున్నారు వీళ్ళతోటి? డబ్బులు ఇస్తున్నారా మీకేమన్నా వాళ్ళు? నాకెందుకు ఇస్తారు? ఛానల్ వాళ్ళకి నాకు జీతం ఇవ్వాలి కాబట్టి వాళ్ళకి నేను నెంబర్ ఇవ్వాలి కాబట్టి. ఇలాంటి సొసైటీలో మనం ఉన్నప్పుడు మీరు ఇంత రెవల్యూషనరీగా విమెన్ గురించి ఇంత రాస్తున్నప్పుడు, బొంద రెవల్యూషనరీ అండి, ఇది చాలా బేసిక్ కదా. బేసిక్ ఈవెన్ రెవల్యూషనరీ. ఈ బేసిక్కే లేదు కదా మనకి ఇక్కడ. నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఒకటి అడుగుతాను, ఈ బ్లౌజులు మీకు చికాకు కుట్టట్లేదా, ఉక్కబోయట్లేదా? పోస్తాయి. ఎక్కడ మావి డ్రెస్ కట్టేసేసి ఇస్తారు కదా, అప్పుడప్పుడు స్లీవ్లెస్ వస్తాయి. అందులో స్లీవ్లెస్ వస్తే నాకు కింద కమెంట్స్ పెడతారు, ఏంటి అంజలి గారు మీరు కూడా అలా అయిపోయారండి, ఒక యాంకర్ పేరు తీసుకుంద మీరు కూడా ఆవిడలానే అయిపోయారు, ఏంటండి స్లీవ్లెస్ ఏంటండి, ఎన్నాళ్ళు మిమ్మల్ని ఇలా చూసాం, మీరు ఇలాంటి డ్రెస్లలో వేసేస్తారు, 4 ఎక్స్ట్రా పంపిస్తాను నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళి మీకు అని పెడితే నేను కింద కమెంట్ చేసా, నిజంగా ఇది నా బ్లౌజ్ కాదు, ఈ శారీకి వాళ్ళు డ్రెస్ కట్టేసికి ఇదే బ్లౌజ్ ఇచ్చారు, అంత ఓపిక్గా చెప్తున్నాను నేను. ఇంకా ఎందుకు చెప్తున్నారండి? ఒక జర్నలిస్ట్ నన్ను ఇంటర్వ్యూ చేసినప్పుడు నేను ఫ్రాక్లో వెళ్ళా, యాక్చువల్లీ స్లీవ్లెస్ ఫ్రాక్లో. నేను మూవీ షూట్ నుంచి వస్తూ తన ఇంటర్వ్యూకి వెళ్ళాల్సి వచ్చింది. వెళ్తే అందరూ ముందే అంటారేమోనని, అంటే నేను అంత కాన్షియస్ ఉన్నా, ఎవరు ముందే చెప్తున్నాను, ఎవరు ఏమనుకోద్దండి, నేను మూవీ షూట్ నుంచి వస్తున్నాను, డ్రెస్ మార్చుకునే అవకాశం కూడా లేదు, డ్రెస్ నాతో లేదు, ఇలానే కూర్చుంటున్నాను చెప్పి నాకు వై ఆర్ యు బీయింగ్ సారీ ఫర్ బీయింగ్ యువర్ సెల్ఫ్? కమెంట్స్ మీరు ఎందుకు ష్రింక్ చేసుకోవాలనుకుంటున్నారు? నన్ను అపార్థం చేసుకుంటున్నారు కదా, నేను ఏదో స్లీవ్లెస్ అసలు వేసుకుంటేనే అందరూ ఒళ్ళంతా మిమ్మల్ని బయట. అర్థం చేసుకోవాల్సిన అవసరం ఏముంది? ఎస్ దట్ ఐ అండర్స్టాండ్. అపార్థం చేసుకునేవాడు ఎలాగైనా చేసుకుంటాడు. అసలు గడప దాటి వచ్చారా మీరు? అంత సీన్ ఉందా మీకు రావడానికి? ఎందుకు ఇంటర్వ్యూలు చేస్తున్నారు ఇంటి పట్టున ఉండకుండా? అది అవసరం, నా అవసరం కదా. ఎందుకు చేస్తున్నారు మీరు? వేరే పని టీచర్ జాబ్ చేసుకోండి వెళ్ళి పద్ధతిగా. ఇంటర్వ్యూలు చేయడం ఏంటి అసలు మీరు? అంటే 20 ఏళ్ళకి ఇదే పనిలో ఉన్నా. 20 ఏళ్ళ క్రితమే మరి టీచర్ జాబో, వంటగదిలో వంటనో, ఫుడ్ డెలివరీయో ఏదో చేసుకోండి, నలుగురికి కనిపించుకోండి. ఎంత ధైర్యం వస్తే వస్తారు మీరు బయటకి ఇట్లా. కరెక్ట్, అబ్సల్యూట్లీ కరెక్ట్. మరి వాడిని లెక్క చేయలే కదా ఆ రోజున, చేయలేదు. మరి ఈ రోజున వీడిని కూడా లెక్క చేయకూడదు కదా. చేయకూడదు. నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇలాగా. అమ్మో ఏమనుకుంటారో. అదే అండి, ఇప్పుడు నాకు తెలియకుండా నేను కూడా నాకు ఐ బిలీవ్ ఇన్ దిస్ థింగ్, డ్రెస్సింగ్ అప్ ఫర్ మై సెల్ఫ్ ఈజ్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ లైఫ్. నాకు ఆ రోజు ఈ జనాలందరూ ఈ మగాళ్ళని అట్రాక్ట్ చేయడానికి బట్టలు వేసుకుంటుంది, లేదు మచ్చా, నా వ్యాక్సింగ్ స్కెడ్యూల్స్ని బట్టి వేసుకుంటా నేను మొన్న అదే అన్న, ఈరోజు ఫ్రాక్ వేసుకొచ్చానంటే ఇప్పుడే లేజర్కి వెళ్ళానండి బాబు. లేజర్కి వెళ్ళేటప్పుడు, మ్యానిక్యూర్ పెడిక్యూర్కి వెళ్ళేటప్పుడు ఇవి అవసరం. అంటే ఇప్పుడు మనం ఉన్న ఫీల్డ్కి అవసరం లేని వాళ్ళు చాలా మంది ఉంటారు. ఫీల్డ్ కాకపోయినా ఇట్ కుడ్ బి ఏ చాయిస్. అవును, మా చెల్లి ఐఐటీలో చదువుకుంటుంది. ఆ అమ్మాయి ఎంఎస్సి అయిపోయింది, పిహెచ్డి ప్రిపేర్ అవుతుంది. ఆ అమ్మాయికి మీడియాకి అమ్మాయి ఫోటోలు కూడా దిగదు, అసలు నో వేర్ రిలేటెడ్ టు ఎక్స్పోజర్ బయట జనాలకి. బట్ షీ గెట్స్ హర్ థింగ్స్ డన్ అండ్ షీ లైక్స్ హర్ స్కిన్ టు బీ లైక్ దట్. దట్స్ హర్ చాయిస్. నేను అంటాను, నేనే సినిమాల్లో పనిచేస్తాను, నేనే ఇవన్నీ చేయవే అంటే అది కాదక్క విషయం. ఎవరో చూస్తారు, ఎవరో ఒప్పుకోవాలి, ఇంకొకరి ఆమోదం కాదు. నా మనసుకు నచ్చింది చేస్తున్నాను. If I touch my skin someday randomly and I should feel smooth about it, I like it, I will do it అనంది. నా ఫ్రెండ్ లిఖిత ఉంటుంది, అది తోడేలు, అది ఎక్కడంటే అక్కడ జుట్టు ఉంటుంది దానికి. షీ ఈస్ వెరీ కంఫర్టబుల్ బీయింగ్ లైక్ దట్. అండ్ నాకు ఇట్లనే ఇష్టం రా, నాకు ఇష్టం అని అంటది. అసలు నాకు మా చెల్లెతో ప్రాబ్లం లేదు, లిఖితతో ప్రాబ్లం లేదు, ఇద్దరు మధ్యలో ఉంటాను నేను. నాకు టైం దొరికినప్పుడు చేయించుకుంటా. సో మనమే ఇంతమంది ఉన్నాం కదా చుట్టూ, మనం డిసైడ్ చేసుకోవాలి. కానీ ఎంత దారుణం అండి ఇట్లా మన ఒంటి పైన జుట్టు గురించి. రీసెంట్గా నేను ఒక మూవీ చూసాను. ఏంటంటే అది కూడా ఒక రైటర్ నాకు చెప్పారు, అందులో దీని మీద మనం డిస్కస్ చేయాలి, ఇది చూడు అని అంటే, రాజారాణి ప్రేమ్ కహాని 2 years అయింది వచ్చి. ఆలియాను రాఖీ ఆర్ రాణి ప్రేమ్ కహాని, బ్యూటిఫుల్ ఫిల్మ్, గ్రేట్ ఫిల్మ్, రియల్లీ గ్రేట్ ఫిల్మ్. అందులో చూడండి, డాన్స్ అబ్బాయికి నేర్పిస్తే అమ్మో వీడు ఎక్కడ ఆ మేల్ థింగ్ ఎక్కడ మిస్ అయిపోతాడో అన్నట్టుగా వాళ్ళకి భయం ఉంటుంది. అంటే డాన్స్ నేర్చుకున్న వాడి మీద కూడా వాళ్ళు చాలా చులకనంగా చూస్తారు, చాలా తీసి పడేస్తూ ఉంటారు. తర్వాత వాడు నేర్చుకుని ఇందులో ఏం లేదు, ఒక ఆర్ట్ అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో వీడు ప్రూవ్ చేస్తాడు. కానీ కొన్ని థింగ్స్ ఈ రోజుకి అబ్బాయి చీపిరి పట్టుకొని ఇల్లు ఊడ్చిన ఇంట్లో ఉన్న అమ్మలు పెద్దవాళ్లే ఊరుకోరు, లేదు వాళ్ళ ఆవిడకు ఒంట్లో బాగాలేదు, పనమ్మాయి రాలేదు, బట్టలు ఉతికి ఆరేసిన, ఇదేంటే ఆడవాళ్ళ పనులు నువ్వు ఎందుకు చేస్తున్నావు అనే ఉంది. ఇదే మనుషులు అమెరికా పెడితే
అక్కడ సర్వెంట్స్ దొరకరు కాబట్టి వాళ్ళ ఇంటి పనులు ఇద్దరు సరిసమానంగా ఎవరు ఏది చేయాలో అది వాళ్ళు చేసి ఎక్కడ ఇగో ఎక్కడ రాదు అక్కడ. మరి ఇక్కడికి ఎందుకు వస్తుంది? దిస్ ఈస్ కాల్డ్ ఇంటర్నలైజ్డ్ పేట్రియార్కీ, ఇంటర్నలైజ్డ్ మిసాజినీ. ఏంటంటే నాకు తెలియకుండా ఒక థాట్లో, మనసులో నేను స్త్రీని తక్కువగా చూడటానికి అలవాటు పడిపోయి ఉంటాను. మనం కూడా యా మనమేం తక్కువేం లేదు. ఆబ్వియస్గా ఇప్పుడు నేను మొన్న నా ఫ్రెండ్ వాళ్ళ స్టూడియోకి వెళ్ళాను. దానికి రీసెంట్గా పెళ్ళయింది. షీఈ్ ఆల్సో అ ఫోటోగ్రాఫర్, హీఈస్ ఆల్సో అ ఫోటోగ్రాఫర్. అందులో ఒక పెద్ద టేబుల్ కనిపించింది. అంటే నేను ఆ ఫోటోగ్రాఫర్కి ఎప్పటి నుంచో వెళ్తున్నాను నేను ఆ స్టూడియోకి. వాడు ఎప్పుడు అక్కడ ఆ టేబుల్ పైన కూర్చొని పని చేయడమే నేను చూశాను. సో నేను మైండ్లో ఏం ఫిక్స్ అయిపోయా అంటే ఈ పెద్ద టేబుల్ దానికి పక్కన ఉన్న చిన్న టేబుల్ ఆ వైఫ్, నా ఫ్రెండ్, ఇంకొక అమ్మాయి, ఆ పాపకి అనుకుంటే నేను వెళ్ళే టైంకి ఆ చైర్లో వాడే కూర్చున్నాడు, పక్కన చైర్లో ఇది కూర్చుంది. నేను అడిగాను, ఈ టేబుల్ నీది, ఈ టేబుల్ నీదా అంటే అది వెంటనే లేదు, ఈ టేబులే నాది, చిన్న టేబులే వాడిది అని అనింది. నాకు అది చెప్తూ కొట్టినట్టు అనిపించింది. అంటే నాలో కూడా ఇంటర్నలైజ్డ్ పేట్రియార్కీ ఉంది. నాకు అది రియలైజ్ అవ్వడానికి ఐ నీడ్ వన్ స్లిప్పర్ షాట్ లైక్ దట్.